హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు సింపుల్ టు స్టెప్ మేకప్ సిరీస్ విత్ నందు. ఇలాంటి సటిల్ అండ్ గ్లామ్ లుక్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? దట్ టు అఫోర్డబుల్ ప్రొడక్ట్స్‌లో అండ్ వెరీ ఈజీ మెథడ్స్. కలర్ కరెక్షన్ అనేది మనం చేయకపోతే మేకప్ ఎంత పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసినా, ఎంత కరెక్ట్ ఫౌండేషన్ షేడ్ అయినా కూడా ఖచ్చితంగా ఈ డార్క్ స్పాట్స్ అనేవి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది తప్పకుండా విజిబుల్ అవుతాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ డార్క్నెస్ ని, రెడ్నెస్ ని మొత్తం క్యాన్సిల్ అవుట్ చేసి ఈవెంట్ టోన్ లోకి చిన్న ప్యాలెట్ అనేది ఉంటే మీకు తప్పకుండా బేస్ అనేది ఫ్లాలెస్ గా వచ్చేస్తుంది. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా? ఆరెంజ్ కలర్ కరెక్టర్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ కి అండ్ పిగ్మెంటేషన్ కి, వచ్చేసి పింపుల్స్ కి, ఎక్కడైతే రెడ్నెస్ ఉంటుందో కొంచెం రెడ్డీగా చూసారా, ఇక్కడ రెడ్నెస్ ఉంది. ఈ రెడ్నెస్ అనేది డల్నెస్, స్కిన్ డల్ గా అనీవెన్ గా ఉంటే ఈ పర్పుల్ అనేది మొత్తం క్యాన్సిల్ అవుట్ చేస్తుంది అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మేకప్ కి. ఈ 3 కలర్స్ అనేది సరిపోతాయి. సో ఫస్ట్ ఈస్ ఆరెంజ్, పర్పుల్ అండ్ గ్రీన్. ఇప్పుడు డైరెక్ట్ గా ఫౌండేషన్ కి వెళ్ళిపోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ లిటిల్ స్టెప్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. సో ఇలా చిన్న చిన్న మైన్యూట్ స్టెప్స్ మీరు ఫాలో అవుతే తప్పకుండా మీ మేకప్ అనేది ఫ్లాలెస్ వస్తుంది. చెప్పా కదా, సింపుల్ టు స్టన్నింగ్. అయితే సింపుల్ గా మీ స్కిన్ షేడ్ కంటే ఒక షేడ్ డార్కర్ తీసుకొని ఎక్కడైతే మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో అక్కడ లైట్ గా అప్లై చేసి బ్లెండ్ చేసుకోండి. కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, లైట్ ప్రోడక్ట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కొంచెం అండర్ ఐస్, ఇప్పుడు నేనైతే లైట్ గా అప్లై అనేది చేసుకునేసి అంతా. నెక్స్ట్ మనం అప్లై చేసే ఫౌండేషన్ లో మిక్స్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా లూజ్ పౌడర్ ని లైట్ గా తీసుకోండి. చాలా లైట్ ప్రోడక్ట్, ఎంత ఎక్కువ వద్దు. మొత్తం డస్ట్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ అలా ట్యాప్ చేస్తే చాలు. ఇది నెక్స్ట్ మనం అప్లై చేసే ఫౌండేషన్ లో మిక్స్ అవ్వకుండా ఉంటుంది. ఫౌండేషన్ స్టెప్స్ గురించి చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సింపుల్ టు స్టన్నింగ్ విత్ నందు.